పనిలేబిని పట్టాభి ఏడుపు గొట్టు వ్యాఖ్యలు. ఈ పట్టాభికి పెద్ద పనున్నట్టుగా లేదు. ఈ పనోడు పనితనం తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు పిలిచి పక్కన కూర్చోబెట్టాడు. ఇచ్చినటువంటి శాఖలో ఏం వెలగబెడుతున్నాడో తెలియదు. ఆ శాఖకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోలేడు. పనికిరాని కండలను పెంచాడు కానీ బుద్ధిని పెంచుకోవాలా. కాస్తంత జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవా పట్టాభి. ఎందుకు పొలోమని వచ్చేస్తావు? గతంలో చవి చూసావు కదా, నరం లేని నాలుకని ఏటంటే అటు తిప్పితే దానికి సరైనటువంటి జవాబు దొరుకుతుందని గతంలోనే నువ్వు చూసావు. ఇవాళ మళ్ళీ పెట్టరేగిపోతూ మాట్లాడుతున్నావు. అసలు నీ మాట ఏంటి? నువ్వు మాట్లాడేటటువంటి మాట తీరేంటి? మీ పార్టీకి ఉన్నటువంటి హుందాతనం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటటువంటి భాష ఏంటి? ఈ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా నువ్వు మాట్లాడడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు అక్రమాలు చేస్తాడు, బుకాయించడానికి బురిడీగాళ్ళని మీలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటాడు పక్కనే. నువ్వు చేస్తున్నటువంటి ఆ మాట తీరులో ఏమాత్రం ప్రజలు హర్షించేటటువంటి వ్యవహారం ఉందా? ఇంకా సిగ్గు లేకుండా బ్రహ్మాండంగా కట్టినటువంటి బిల్డింగ్ను చూపిస్తూ సిగ్గు తీసుకుంటున్నారు మీరు. మీలాగా ఇక్కడ 11,000 రూపాయలు ఖర్చు పెట్టి కారేటటువంటి టెంపరవరీ బిల్డింగులు కట్టలా. ప్రపంచం గర్వించేలాగా, మీలాంటి వాళ్ళు ఈర్ష్యపడేలాగా అద్భుతమైనటువంటి కట్టడాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టాడు. నువ్వు అదే చూపిస్తున్నావు. ఏమన్నంటే బాత్రూమ్ టబ్బు తొట్టే అంటున్నావు. ఒక్కసారి అదే కెమెరాని మీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మించినటువంటి బాత్రూమ్ తొట్టి వైపు కూడా తిప్పు. అదైతే ప్రభుత్వ భవనం, అదైతే ఎవరైనా కానీ విశ్వప్రఖ్యాత నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వస్తే సందర్శించడానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా గవర్నర్ గారి స్థాయిలో లేకపోతే ప్రధానమంత్రి గారి స్థాయిలో వస్తే విడిది గృహంగా పనికొస్తుంది, ప్రభుత్వ భవనాలుగా పనికొస్తాయి, పర్యాటక శాఖ భవనాలుగా పనికొస్తాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి కట్టడంగా ఆ యొక్క నిర్మాణం ఉంది. మరి మీరు కట్టింది 11,000 స్క్వేర్ ఫూట్ పెట్టి టెంపరవరీ సచివాలయాలు, టెంపరవరీ హైకోర్టులు కట్టినటువంటి మీ ప్రభుత్వానికి కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ యొక్క మాట తీరులో సోదెక్కువ, సబ్జెక్ట్ తక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడేసి నీ స్థాయి పెరుగుతుంది అని అనుకుంటే నీ స్థాయి ఇంకా దిగజారుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని ఎగేసుకొని వచ్చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాం. ఏదో టెంట్ వేపిస్తానని చెప్తున్నాం, మేము ఇస్తాం ఆ టెంట్ ఖర్చు ఏదో. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందేసుకొని ఆ ఏడుపేదో అక్కడేడు. నీ ఏడుపును చూసన్నా నీకు కావలసినటువంటి అవకాశం, ఇంపార్టెన్స్ ఇస్తాడేమో చూసుకో. నోరు జాగ్రత్తగా, కొంచెమన్నా బాధ్యతగా వ్యవహరించమని మీకు హేతో పలుకుతున్నాను. ఇవాళ నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నాను. ఏం తెలుసాయా నీకు? ఎంత అజ్ఞానిగా మాట్లాడుతున్నావు. స్పీకర్ గారు తన స్థాయిని మర్చి అక్కడేం నిర్మాణం లేదని చూపించాడు, మాట్లాడుతున్నాడు. ఎస్, నిర్మాణం ఉందా లేదా, రేపు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, దమ్ము ధైర్యం ఉంటే మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు వస్తానన్నారు కదా, రమ్మనండి దమ్ముంటే. లేదా మీ స్పీకర్ గారిని రమ్మనండి. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, తెలుగుదేశం నాయకుల్ని రమ్మనండి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగాయో, ఏ పరిస్థితిలో అక్కడ మెడికల్ కాలేజ్ ఉందో ఈ ప్రపంచం చూస్తుంది. మీరు కాస్తంత జ్ఞానాన్ని పెంచుకుందరు. అడ్డగోలుగా, అప్పనంగా ఎవడబ్బ సొమ్మని
ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకి 33 సంవత్సరాల పేరుతోటి 99 సంవత్సరాలు కట్టబెడుతూ మళ్ళీ బుకాయిస్తారా? ప్రజల వైద్యానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవాలా? ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా వైద్యం అందించడం? ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఉందా? ఉన్నటువంటి ఎయిమ్స్ యొక్క స్థాయి ఏంటో ఒక్కసారి తెలుసుకో. ఈ దేశంలో రీసెంట్గా ప్రకటించినటువంటి హాస్పిటల్స్ యొక్క టాప్ 10 హాస్పిటల్స్లో ఎయిమ్స్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. గమనించు, కళ్ళు తెరుచుకోండి. మీరు విచ్చలవిడిగా పెట్టరేగి మాట్లాడడానికి కొంతన్నా సిగ్గుపడండియా. చంద్రబాబు గారు చెప్పారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే మీకు తగిన శాస్తి జరుగుతుంది, గుర్తుంచుకోవాలని మీకు హితవు పలుకుతున్నా. మరొకసారి నీ పనితనం ఏంటో, నీ వ్యవహారం ఏంటో, నీ సత్తా ఏంటో తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో నిన్ను కూర్చోబెట్టాడు. ఇంకా మళ్ళీ ఏదో ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నాను కదా, నేను ఏది మాట్లాడినా ఊరుకుంటారనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. పట్టాభి గారు, ఇకనైనా మారండి, బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా వ్యవహరించండి. రెండవది, నర్సీపట్నానికి సంబంధించినటువంటి పర్యటన. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పర్యటన. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తెచ్చాడయా. మీ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు గారు తెచ్చింది ఏందో తెలుసా? 14 లిక్కర్ కంపెనీలు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి వలన వచ్చింది 14 లిక్కర్ కంపెనీలే. తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి. ఎవరు విజనరీ? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? 14 మత్తుని ఇచ్చే మద్యాన్ని తెచ్చినటువంటి చంద్రబాబు గారా? ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తే 17 జిల్లాల్లో అద్భుతమైనటువంటి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ మెడికల్ కాలేజీల ద్వారా విద్యని అభ్యసించేటటువంటి వైద్య విద్యార్థులు, డాక్టర్స్ వస్తారు రాష్ట్రానికి. మెడికల్ సీట్లు వస్తాయి. ఆర్థికంగా ఆ కాలేజీల పోషణకి కొన్ని సీట్లని ప్రైవేట్ వారికి ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తేనే గగ్గోలు పెట్టినటువంటి మీరు ఇవాళ పూర్తిగా దారాదత్తం చేసేస్తున్నారు. ఎవడి సొమ్ము? మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి మీ సొత్తా? ఈ రాష్ట్రంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు, నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీల మీద కూడా విష ప్రచారం చేస్తూ మళ్ళీ అడ్డంగా బుకాయించేటటువంటి కార్యక్రమాలు, ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే తరగతుల్ని కొనసాగిస్తున్నాయి. అద్భుతంగా వాటి యొక్క పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. వాటిపై విషం చిమ్ముతూ కంప్లీట్ అయినటువంటి మరో 3 కాలేజీలని ప్రైవేట్ వారికి అప్పచెప్పటానికి ఒక్కసారి కానీ మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల గురించి కానీ ఆలోచిస్తే ఈ దేశంలోనే అత్యంత సంపన్నులైనటువంటి మంత్రులు ఎవరయ్యా అని ఓ డేటా రిలీజ్ చేసింది ఈ మధ్యకాలంలో కేంద్రం నుంచి. దానిలో 10 మందిలో ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 మంత్రులు ఉన్నారు. ఈ దేశంలో 10 మంది మంత్రులు ఉంటే ఆ 10 మందిలో 4 మంత్రులు కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారే. వాళ్ళల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ధనిక ఎంపీగా పెమ్మసాని గారు, అత్యంత ధనిక రాష్ట్ర మంత్రులుగా నారాయణ గారు, లోకేష్ గారు. నారావారి బాగోతాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అదిరిందయ్య చంద్రం గారు, కొత్త ఇళ్ళు, కొత్త హెలికాప్టరు, కొత్త వ్యాపారం. నారావారి కల్తీ సారా, రాష్ట్ర ప్రజల నరానికి మత్తెక్కిచ్చేటటువంటి మద్యం వ్యాపారం.
ఈ దేశంలోనే ఏ మంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యనటువంటి హామీ, ఇవ్వనటువంటి హామీ ఏంటో తెలుసా? నాణ్యమైనటువంటి మద్యం. ఎవడన్నా ఇచ్చాడా? ఈ దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎవరన్నా ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు, ఎన్నికల ప్రచారం అప్పుడు నాణ్యమైన మద్యం అని చెప్పినటువంటి మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, నాయకుడు కానీ ఉన్నాడా? ఒకే ఒక్క నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. మద్యం మీద కూడా అసత్యపు ప్రచారం. 30,000 మంది చనిపోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క మరణం సంభవించకపోయినా కూడా అబద్ధాలు చెప్పి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సింగిల్ మరణం సంభవించలేదనేటటువంటి రికార్డ్స్ బయట పడుతున్నా కూడా చేతిలో ఉన్నటువంటి పచ్చ మీడియా అనేటటువంటి ఆయుధంతో పెట్టేగిపోయి ప్రచారం చేసి అందలం ఎక్కినటువంటి బాబు గారి బ్రాండ్లు ఏంటో తెలుసా? ఈరోజు రాష్ట్రంలో మంచి బ్రాండ్లు పెట్టానని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆ మంచి బ్రాండ్లు ఏంటో తెలుసా? కల్తీ మద్యానికి కొత్త స్టిక్కర్లు వేయడం, నాణ్యమైనటువంటి మద్యం పేరుతోటి నషా ఎక్కిచ్చేటటువంటి కుటీర పరిశ్రమగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ బుడ్డిల్లో పోసి కొత్త స్టిక్కర్లు వేసి రాష్ట్ర నలుమూలల సినిమాలు ఉంటాయి కదా, సినిమాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు చూడండి, ఆ విధంగా 4 రీజన్స్ని సీడెడ్, నైజాం, ఉత్తరాంధ్ర ఇలా 4 విభాగాలుగా మార్చేసి 4 నాయకులకు అప్పచెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ కల్తీ మద్యంలో పట్టుబడుతున్నటువంటి నాయకులు ఎవరు? తెలుగుదేశం వారు కాదా? తెలుగుదేశం వారు పట్టుబడుతున్నా కూడా బుకాయిస్తున్నటువంటి వ్యవహారం ఉందో చూసావు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏవి నటులయా మీరు! ఎంతో కాల సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టినంత మాత్రాన ఆస్కర్ అవార్డులు కొట్టేసే నటన ప్రదర్శిస్తే ఎట్లా చంద్రబాబు గారు? నడుపుతుంది నీ నాయకులు, నడిపిస్తుంది మీ కనుసన్నల్లో, మీ ప్రభుత్వ కనుసన్నల్లో, మీ నాయకుల యొక్క కనుసన్నల్లో. ఒకరేమో తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్, ఏకంగా మీరు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చూపించడానికి కొంచెమన్నా సిగ్గుపడరా మీ తెలుగుదేశం నాయకులు? ఆ వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే 40 సంవత్సరాలు నీ పార్టీకి నాయకుడే దిక్కులేడా? నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడ్డారా? మరి ఓడిపోయిన తర్వాత మీకు ఒకవేళ అతను పెద్దిరెడ్డి గారి అనుచరులని కానీ తెలుసున్నట్టయితే మరి 15 నెలలు గుడ్డి గురాలకు పళ్ళు తోముతున్నారండి మీ తెలుగుదేశం నాయకులు. ఈరోజు వచ్చేసి దొంగ దొరికిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్నారు ఆధారాలు దొరికిన తర్వాత. ఉత్తరాంధ్ర ఏమో స్పీకర్ గారి అనుచరులు, రాయలసీమ ఏమో రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరులు, గుంటూరు, కృష్ణా ఇంకొంతమంది తెలుగుదేశం నాయకులు, నెల్లూరు ఈ ప్రాంతాలలో ఇంకొంతమంది నాయకులు, పాలకొల్లు, అనకాపల్లి, ఉమ్మడి గోదావరి జిల్లాలకేమో ఏలూరు ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులు. అడ్డగోలుగా 4 రీజన్లో 4 నాయకులను పెట్టి కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా తయారు చేసి, తయారు వీరిదే, వ్యాపారము వీరిదే, సప్లై వీరే, ఇంకా రవాణా ఖర్చులు కూడా లేకుండా ఈ కుటీర పరిశ్రమల్ని 4 దిక్కుల 4 ఫ్యాక్టరీలుగా తయారు చేసేసారు. అక్కడ నుంచే సప్లై. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే జరిగాయి. ఇదేదో ఒక్క రోజులో జరిగినటువంటి ప్రక్రియ కానే కాదు.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ వైన్ షాప్స్ని తీసివేసి వాటి ప్లేస్లో ప్రైవేట్ వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఆ ప్రైవేట్ వ్యాపారస్తుల పేరుతోటి ఒక మాఫియాని క్రియేట్ చేసేశారు. కల్తీ మద్యం యొక్క మాఫియాని తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆధీనంలోనే చేస్తున్నారని చెప్పటానికి పట్టుబడ్డటువంటి వారి నాయకులే సాక్ష్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చర్చ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కమీడియన్లను తీసుకొచ్చేసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగిల్ మరణం కల్తీ మద్యం వలన సంభవించలేదనేది అక్షర సత్యం. ఇది ఎన్సీఆర్బీ రికార్డు కానీ రిపోర్ట్స్ కానీ అలాగే ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ నుంచి బి ప్రశాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి జూలై 28వ తారీఖున ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు చేసుకున్నాడు. 2019 నుంచి 24 మధ్యలో ఏదన్నా ఒక కల్తీ మద్యం వలన ఈ రాష్ట్రంలో మరణం కానీ లేదా ఏ రకమైనటువంటి అనారోగ్యం కానీ వచ్చినటువంటి ఉదాంతం ఉందా అని వారు అప్లై చేస్తే ఆగస్టు 12వ తారీఖున ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కుటుంబ సంక్షేమ మరియు వీరిచ్చినటువంటి అందరూ కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక్కటంటే ఒక్క మరణం సంభవించలేదనేటటువంటి రికార్డ్స్ని వారే ఇచ్చారు. ఇవాళ ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కానీ నకిలీ మద్యం బారిన పడి అమాయకులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ దాంకున్నాడో తెలియదు. ఆయన శాఖల్ని గాలికి వదిలేసి విహారయాత్రలుగా 100ల సార్లు హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు? కల్తీ మద్యం బారిన పడి 30,000 మంది చనిపోయారు, అనేక మందికి లివర్ పాడైంది, నాకు డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్స్లో చాలామంది అనారోగ్య బారిన పడి వారి యొక్క ఆరోగ్యాలు పాడాయన్నటువంటిది ఆడియో ఉంది నా దగ్గర, కొంచెం ఒక్కసారి వినాల్సిందిగా మనవి నాది. ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్లో మొన్న హైదరాబాద్లో డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి, ఎక్కువ కిడ్నీలు దెబ్బతినేస్తా ఉన్నాయి, నరాలు దెబ్బతింటా ఉన్నాయి, మానసికంగా ఆంధ్ర ఈ మందు తాగిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి, విపరీతమైన కాలేయం కేసులు ఎక్కువైపోయినని చెప్పి హైదరాబాద్కి మాకు తెలిసిన హాస్పిటల్స్ అందరికి వస్తూ ఉంటే ఒకసారి మీరు మాట్లాడండి అని. ఈ మనిషికి అసలు ఏం మాట్లాడతాడో ఆ మాట మీద నిలబడ్డు. వారి యొక్క పుట్టిన ప్రదేశం ఎన్నిసార్లు మార్చాడో, వారి విద్యాభ్యాసం ప్రదేశాలను ఎన్నిసార్లు మార్చారో, వారు చేసినటువంటి ప్రసంగాలను కూడా అన్నిసార్లు మారుస్తూ ఉంటాడు. 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఒక్కరిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. 34,000 మందిలో ఒక్కరిని తీసుకొచ్చి వెనక్కి కుటుంబాలకు అప్పచెప్పినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 30,000 మంది చనిపోయారు, మిగిలిన వాళ్ళకి కిడ్నీలు పాడయ్యాయి, హైదరాబాదులోని డాక్టర్స్ నాకు చెప్పారన్నటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. వాళ్ళ ఎమ్మెల్యేలే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళ యొక్క పేషీలో ఉండడు, ఎక్కడ అందుబాటులో ఉండట్లేదు, లేస్తే హైదరాబాద్కి వెళ్తున్నారని వాళ్ళ మంత్రులే అంటారు. ఇతను మాత్రం వెనక నుంచి వచ్చేది వెనకేసుకుంటూ ముందు నుంచి ఎక్కడా కనపడకుండా హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు. ఈరోజు చనిపోతున్నటువంటి కుటుంబాలకి భద్రత ఎక్కడుంది? బాధ్యులు ఎవరు? ఈ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ చనిపోయాడు. జూపూడి వైన్స్ దగ్గర
కాళేశ్వర గ్రామానికి చెందినటువంటి నాగరాజు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని వైన్సాపురం మద్యం సేవిస్తూ పెద్దన్న అనేటటువంటి బేల్దారు పనిచేసేటటువంటి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు జిల్లాలో కల్తెం మద్యం వలన 4 చనిపోతే ఆ కేసుని అనుమానాస్పద మరణాలని మూసివేశారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అట్టర్ ఫ్లాప్, ముఖ్యమంత్రిగా అంతకంటే అట్టర్ ఫ్లాప్. ఇవాళ రాష్ట్రంలో ఒక్క వ్యవస్థ, అది వ్యవసాయ రంగం కావచ్చు, ఇటు వైద్య రంగం కావచ్చు, ఇటు విద్యారంగం కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, ఏదైనా కూడా ఇవి నడుస్తుంది కేవలం నారావారి కుటుంబానికి, కొణిదల కుటుంబానికి కాసుల వర్షం కురిపించటానికి తప్ప ప్రభుత్వ బాధ్యతల్ని, ప్రజల అవసరాలని తీర్చడానికి కాదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు గారికి వనరులను తెచ్చేటటువంటి సంస్థలుగా మారిపోయాయి తప్ప ఇంకోటి కానే కాదు. ఈ విధానం వీడాలి. వీరు ఈ బుకాయింపు కార్యక్రమాలని మానుకోవాలని వారికి హితవు పలుకుతూ, విద్య, వైద్యం, వ్యవసాయం ఇవి ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించడం వారి యొక్క బాధ్యత. నర్సీపట్నం కాలేజ్ విజిట్ సందర్భంగా మా నాయకుడు వెళ్తుంది ప్రజల పక్షాన వాస్తవ పరిస్థితుల్ని చూపించటానికి, పోరాటం చేయడానికి. ఎవరైనా కానీ టెండర్లు వేసి వాటిని దక్కించుకొని అక్రమ మార్గాల ద్వారా లబ్ధి పొందాలి అనుకునేటటువంటి వారు ఉంటే ఖచ్చితంగా వారు నష్టపోతారు. వైద్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ వ్యవస్థలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయడానికి వెళ్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, సెక్యూరిటీ విషయంలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మారాలని వారికి హితవు పలుకుతూ ముగిస్తున్నాను.